ఈ సభకి పెద్ద ఎత్తున కళ్యాణ్ గారి సూచన మేరకు ఎవరు డిహైడ్రేషన్ అవ్వకూడదని చెప్పి పెద్ద ఎత్తున బటర్ మిల్క్ ప్యాకెట్లు, అట్లాగే పెద్ద ఎత్తున లక్షలాది బటర్ మిల్క్ ప్యాకెట్లు, లక్షలాది వాటర్ ప్యాకెట్లు, అలాగే అనేక తోపుడు బండ్లు తీసుకొచ్చి పుచ్చకాయలు ఎక్కడికక్కడ పుచ్చకాయలు చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఏ సభల్లో జరిగి ఉండదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ లేట్ అయితే భోజన సదుపాయాలు ఇబ్బంది అవుతుందని చెప్పి 4 దిక్కులా కూడా లక్షలాది బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడికక్కడ పెట్టి ప్రతి బస్సు కారులో వచ్చిన కారులోకి మోటార్ సైకిల్ మీద వచ్చి అందరికీ 4 దిక్కుల ఇటేపు కాకినాడ యానవరం ఒక దగ్గర పెడతా ఉన్నాం, అలా మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం, అంటే కత్తిపూడి ధర్మవరం పెడతా ఉన్నాం, ఇదే అన్నవరంకి కత్తిపూడికి మధ్యలో ఒకసారి పెడతా ఉన్నాం. కాబట్టి రిటర్న్ వెళ్ళే వాళ్ళందరికీ ఆ భోజన సదుపాయాలు ఉంటాయి. మీ ద్వారా కొంచెం వారందరికీ కూడా తెలిసేటట్టు తెలియజేసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభకు వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ స్టాంప్ బ్యాటింగ్ కానీ ఏది జరగకుండా ఉండడానికి, అలాగే ఈవేళ దేశానికి కావాల్సినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భద్రత కూడా ఏమి లోపించకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మన జన సైనికులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసు భద్రత మన నాయకుడి గురించి పెట్టుకుంటున్నాం. కాబట్టి పోలీసు వారితో ఘర్షణ పడడం కానీ ఏమి పడకుండా శుభ్రంగా మీకు ఇచ్చిన స్థానాల్లో మీరు కూర్చుని కార్యక్రమం చాలా చక్కగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాం. మండలిలో జనసేన పార్టీ నుంచి ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్న పసుపెట్టి హరిప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రశ్నల కన్నా మన అందరం సరదాగా మంచిగా లెటర్స్ మంది పాత్రికేయ బృందానికి, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, రమారమి 10 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు, సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతోటి జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాల గ్రామంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉత్తేజపూరితమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాల్ని, ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ప్రతిభని, దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకి మరింత చేరువుగా ప్రభుత్వ పథకాల్ని లబ్ధిని అందించే విధంగా కృషి చేయటం, ఇవన్నీ చూసుకుంటే ఎన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నిటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి,
అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. సహచర మంత్రివర్యులు సోదరుడు కందుల దుర్గేష్ గారు, మీ అందరికి కూడా ఈ విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పార్టీ పరంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సభ ఇది. ఎందుకంటే కూటమిలో మేము భాగస్వాములు అయినాక ప్రభుత్వంలో ఒక బాధ్యతతోటి ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో, ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు. ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం. దేశాన్ని ముందు పెట్టుకుంటాం, దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం. అందులో భాగంగా మన తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా, మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం. రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామో అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన, ఏ విధంగా పార్టీని కష్టపడి 11 సంవత్సరాలు ఆయన భుజాలపైన మూసి ఇంత దూరం తీసుకొచ్చారో, 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా, మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులుగా మేము ఇప్పటి వరకు ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు, వాటి గురించి కూడా మేము వివరించుకుంటున్నాయి. ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన. వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారు, కొంతమంది విద్యార్థులు,
రైతు సోదరులు, మహిళలు, అదేవిధంగా మత్స్యకారు సోదరులు, ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదిక పైన. వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రాడలో, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడానికి కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి, మా కార్యకర్తలకి, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ఈ ప్రయాణం చేశారో, ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం, పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం. సో మీ సహకారం ఎంతో అవసరం. మీరందరూ కూడా రండి. అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేశాం. ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా పెద్ద సైజువి స్ప్రెడ్ చేయమన్నారు మా ప్రెసిడెంట్ గారు. సో హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం. ఎందుకంటే జనం తొక్కిసలాడకుండా ఎక్కడికక్కడ నిల్చుని వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమం అనే ఉద్దేశంతో. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం.